ఆంధ్రప్రదేశ్లో 6 నెలలు గవర్నమెంట్ చూశారు. అవునండి. ఈ చంద్రబాబు నాయుడు గారు కొన్ని పథకాలు ఇంకా చేయలేదు, చేశారు అని చెప్పుకుంటున్నారు. మీరు ఎన్ని మార్కులు వేస్తారండి? ఇప్పుడు ఒక విషయం చెప్తున్నానండి. ఇప్పుడు ఇంకా మీకు ఎన్ని రోజులు అయిందని, ఇప్పుడు 6 నెలలే కదా అయ్యింది, ఇంకా చాలా టైం ఉంది కదా చెయ్యాలంటే. ఇప్పుడే పుట్టిన పిల్లోడిని ఆవకాయ అన్నం తినమంటే ఎలాగా? వాడికి ఇది గడిచి 1 సంవత్సరం వచ్చి ఇది చేసి మెల్లిగా అన్నప్రాసన చేసి మెల్లిగా నడిపించి అప్పుడు కదా అన్నీ జరిగేది. ఇప్పుడే మొన్ననే కదా గవర్నమెంట్ వచ్చింది. ఇవన్నింటినీ అంత ముందు చేసినటువంటి గవర్నమెంట్లో ఉండేటటువంటి లోపాలందరినీ సరిచేసి ఇవన్నీ చెయ్యాలంటే కొంచెం టైం పడుతుంది కదా. కాబట్టి ఏంటంటే అంటే ప్రస్తుతానికి 6 నెలలకి ఎన్ని మార్కులు ఇస్తారో చెప్పండి. 6 నెలలకి నేను 100 మార్క్స్ ఇస్తానండి. పరిపాలన చాలా బాగుందండి. ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఒక్కొక్కటిగా అమలు. ఇప్పుడు మీరే చూడండి, లెగ్గిన వెంటనే 7,000 ఇచ్చారా, 3 సిలిండర్లు ఇచ్చారా, ఇప్పుడు మళ్ళీ ఇంకా కొన్ని పథకాలు పెడుతున్నారా? ఇవన్నీ ఒకే రోజున ఒకేసారి ఎలా జరుగుతాయండి? ఎవరైనా చేయగలమా అండి? మన ఇంట్లోనే 10 మందిని వస్తే మనం సర్దుకోలేము. వాళ్ళు ఎలా చేయాలి? ఏంటో పెళ్లి జరిగినా, ఒక ఫంక్షన్ జరిగినా, అయ్యో వీళ్ళకే మర్యాద జరిగింది, వాళ్ళకే మర్యాద జరిగింది, వీళ్ళకి తక్కువైందా, వీళ్ళకేమైనా ఇదిందని మనమే కొద్దిగా ఇదవుతాం కదా ఇంతమందిలోనూ. అలాంటిది మరి ఇంత గవర్నమెంట్, ఇంత ఆంధ్రప్రదేశ్, ఇంతమంది జనాభాని వీళ్ళందరినీ ఎలా రక్షించాలి, ఎలా పరిరక్షించాలి, వీళ్ళందరికీ ఏ పథకాలు చేయాలి? ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తున్నారు. 1వ తారీఖు ఇచ్చేది 30వ తారీఖునే ఫంక్షన్లు ఇస్తున్నారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఈ ముసలోళ్ళు పాపం ఎంతోమంది అక్కడికి వెళ్ళి తీసుకోండి, లేదా ఇదేవండి అది లేకుండా ఇప్పుడు ఇంటికి వచ్చే ఇది చేసి ఇస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ తీస్తారు కదా, వాలంటీర్ వ్యవస్థ ఉండాలా వద్దా? వాలంటీర్ వ్యవస్థ కొద్దిగా ఉంటేనే మంచిదండి. దానికి కారణం ఏంటంటే కాస్త ఈ సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదా, వాళ్ళకి కాస్త ఉపయోగంగా ఉంటుంది. పెద్దవాళ్ళకి వాళ్ళకి కాస్త వాలంటీర్ వ్యవస్థ 10,000 శాలరీ ఇచ్చి పెట్టాలి. అది పెట్టాలండి. ఎందుకంటే అంటే మీరు స్ట్రైట్గా ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారికి మీరు ఈ మాట చెప్పండి, స్ట్రైట్గా మీరు ఏం చెప్పాలి? వాలంటీర్ వ్యవస్థ మీద ఒక మాట చెప్పండి చాలు. మీరు వాలంటీర్ వ్యవస్థ పెడితేనే బాగుంటుందండి. దానికి కారణం ఏంటంటే వాళ్ళ మూలాన్ని ఎన్నో సేవలు చేయొచ్చు. అంతకుముందు చేసినటువంటి నిజంగా వాలంటీర్లు వీళ్ళ మూలాన్ని కొద్దిగా ప్రెషర్ మూలాన్ని అలా చేయవలసి వచ్చింది తప్ప వాళ్ళ తప్పు ఉందని నేను అనుకోవట్లేదు. దానికి కారణం ఏంటంటే గవర్నమెంట్ యొక్క పరిపాలన యొక్క ఇది వాళ్ళు వ్యతిరేకించి చేస్తే వాళ్ళకి ఇప్పుడు మనకి తెలియదే ఉందండి. ఇప్పుడు ఇంట్లో పెద్ద ఆయన ఎలాగైతే చెప్తే మనం చిన్నపిల్లలు వింటారు, అదే రకంగా ఏంటంటే గవర్నమెంట్లో ఆ టైంను బట్టి వాళ్ళు అలా చేయవలసిన అవసరం. లోపాలను సవరించి వాలంటీర్ వ్యవస్థని మళ్ళీ రిస్టోర్ చేయాలి. కొన్ని లోపాలు ఏమైనా కొన్ని లోపాలు ఉన్నాయి. అవన్నీ సరించి కొంతమందిని మళ్ళీ పెడితే కాస్త సీనియర్ సిటిజన్స్కి వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ కొన్ని మంచి ఇది చేయడానికి వాళ్ళల్లో కూడా ఉంటుంది. అప్పుడు ఇంకా చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుంది. ఇవన్నీ కూడా వాళ్ళు చేసిన తప్పు పనులన్నీ కూడా సరిదిద్దాలని నా అభిప్రాయం. ఎవరు అంతకుముందు చేసినటువంటి వైసీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులన్నీ కూడా ఇప్పుడు సరిచేసి మళ్ళీ ఇప్పుడు ఆ టైంలో మరి ఎంతమంది పోలీసు వాళ్ళు ఆయన మాట విని ఎలా ప్రవర్తించలేదు? రఘురామరాజు గారిని దేశద్రోహం అన్నారు. సార్ దేశద్రోహం ఏంటో నాకు అర్థం కావట్లేదు. రాజద్రోహం అంటే ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆయన ఏమన్నా గవర్నమెంట్ పడగొట్టారా? అంటే ఆయన హత్యా ప్రయత్నం చేశారా?